మాలార్కప్రభమేంద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదాధ్యేయం సదా యోగిభిః. స్నాతకవ్రత ప్రకరణంలో స్నాతకం చేసుకునేటటువంటి అతను కుండలధారణ అనేటటువంటి ఒకానొక అంశం, దానికోసమని 8 మంత్రాలతో ఆ కుండలాన్ని సురుక్కులో ఉంచి ఆజ్యం పోసి దాని మించి వచ్చేటట్టుగా హోమాలు చేయటం అనేటువంటి ప్రక్రియ. ఆ మంత్రాలు 8 మంత్రాలు. అవి బంగారాన్ని ఎంతో గొప్పగా విలువగా వర్ణిస్తూ ఉంటాయి. రెండో మంత్రంలో ఉచ్చైర్వాదిపృతనాజిసత్రాసాహం ధనంజయం సర్వా సమృద్ధిరుద్ధయో హిరణ్యేస్మిన్ సమాహితాః అని అంటూ బంగారం యొక్క ఔన్నత్యం నిజంగా లోహాల్లో చాలా గొప్పది. అది దాన్ని ధరించడం అది కూడా ఒక యోగం. గృహస్థాశ్రమం రీత్యా మనం చెప్పుకునేవన్నీ కూడా గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి, ముందు రాబోయేది గృహస్థాశ్రమే కనుక ఈ స్నాతకుడు దానికోసమే ప్రయత్నాల్లో ఉన్నాడు కనుక అందుకోసమని అటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్పగా ఉంటుంది అని ఉచ్చీర్వాది అని చెప్పింది. వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడతారని ఆ బంగారం పెట్టుకున్న వాళ్ళు, అలాంటి వాడికి ఎక్కువగా ధనం ఉంటుందని సర్వే గుణా కాంచనమాశ్రయంతే అన్నారండి. బంగారం ఉంటే ఆ బంగారాన్ని ధనం చేసుకోవడం కూడా చాలా సులువే. ఇంట్లో డబ్బు ఉన్నట్టే. బంగారం ఉన్నా అది ధనం కింద లెక్కే. దాన్ని మనం ధనంగా మార్చుకోవచ్చు కూడాను. అటువంటి వాడికి ఎన్ని పనులైనా జరుగుతాయి. సర్వసమృద్ధులు వాడికి ఉన్నాయనుకో, అదే అంటుంది మంత్రం చెబుతుంది, అంటుంది సర్వా సమృద్ధిరుద్ధయో హిరణ్యేస్మిన్ సమాహితాః అస్మిన్ హిరణ్యే సర్వాః హృదయః సమాహితాః సంతి. సమస్తమైనటువంటి శ్రేయస్సులన్నీ కూడాను, సమృద్ధి, ధనధాన్య సమృద్ధి అలాంటివన్నీ బంగారంలో నిలిచి ఉన్నాయి అనుకోవయ్యా, అంత గొప్పది అని దాన్ని హోమం చేస్తూ అని ఆ రకంగా హోమాలు చేశాడు. మూడో మంత్రం మాట్లాడుతూ అంటుంది స్వనమహగం హిరణ్యస్య పితురివ నామాగ్రభీషం తమ్మా హిరణ్యవర్చసం పూరుషు ప్రియంకురు అని అంటుందండి. ఈ మంత్రంలో చూసినట్టయితే శునమహగం హిరణ్యస్య, బంగారం దానికి శునం అనేటటువంటి ఒకనొక పేరు. శున శబ్దానికి సుఖము అని అర్థం అన్నమాట. బంగారం అని కూడా అర్థం చెబుతారు, కానీ ఆ బంగారం సుఖ కారణం కాబట్టి సుఖంగానే దానికి వ్యవహారం ఇచ్చారన్నమాట. బంగారం సుఖం అవటం ఏంటండి అని మనం ఆలోచించినట్లయితే దానివలన వాడు అనేక రకములైనటువంటి మానసిక ఆనందాలను అనుభవిస్తాడు. నేను చాలా గొప్పవాడిని, నాకు ధనం ఉంది, నేను బంగారాన్ని ధరిస్తాను, దీన్ని మార్చుకుంటే ధనం నా దగ్గర ఉంటుంది, దానివలన అన్ని సౌఖ్యాలు పొందవచ్చు అని ఏవో ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయండి వాడికి. అందువలన దాన్ని శోనం అన్నారు. అందువలన సుఖనామ, అది హిరణ్యం ద్వారా వచ్చినటువంటి, హిరణ్యాన్ని సుఖత్వేన భావన చేయటంలో ఆ రకమైన పదప్రయోగం ఆ మంత్రంలో మనకు కనపడుతోందన్నమాట. అదే అంటాడు, నేను ఎప్పుడు కూడా బంగారాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటానండి. అదేమిటయ్యా అంత నీకు ఇష్టమా? అవునండి, బంగారం అంటే నాకు చాలా అభిమానం అండి. కొంతమంది బంగారం అంటే చాలా ఇష్టపడతారు, కొంతమంది ఏమిటో అసలు ఆ బంగారం మాకు ఇష్టం ఉండదు, మేము పెట్టుకుంటారు. 2 రకాల మనుషులు ఉన్నారు ఈ లోకంలో. అంటే పితురివ నామాగ్రభైషం అన్నాడండి. తండ్రి గారి పేరు నిమిషానికి మా నాన్నగారు ఫలానా, మా నాన్నగారు ఫలానా, మా నాన్నగారు ఫలానా అని ఏ రకంగా చెప్పుకుంటూ ఉంటాడో లోకంలో మానవులు, అలా బంగారాన్ని గురించి కూడాను అలాగా చెప్పుకుంటారండి చాలా గొప్పగాను. మాటిమాటికి కీర్తన చేస్తారు దాని గురించి. నేను బంగారాన్ని నాకు ఎక్కువగా అభిమానిస్తాను, అదంటే నాకు చాలా ఇష్టం,
నా చిన్నప్పటి నుంచి కూడా నేను బంగారం పెట్టుకునేవాడిని నేను. అసలు ఎప్పుడు బంగారం లేకుండా నేను లేననుకో ఎందుకొచ్చిన మాటలు. అనేంత పాపం ఎంతో ప్రేమో అలా ఉంటారు కొంతమంది. సరే ఏదో వాళ్ళ ఇష్టం. దానికి మనం ఏం చేస్తామండి. అదే నామ అగ్రభైషం అన్నాడండి. పితురివ నామాగ్రభైషం అన్నాడు. పితురివ నామ తండ్రి పేరు ఏ రకంగా గొప్పగా కీర్తన చేసుకుంటూ ఉంటాడో అలాగా నా బంగారాన్ని గురించి కూడా ఆ రకంగా అతను బాగా ప్రశంసిస్తూ ఉంటూ ఉంటాడు. తమ్మ హిరణ్యవర్చసం పూరుష ప్రియంకురు. అటువంటి బంగారం ఉంది చూసారా. అంటే ఇప్పుడు కుండలాలు ధరించబోతున్నాడు. ఆ కుండలాలు బంగారం కదండి. అందుకోసమని అది హిరణ్యవర్చసం. అవి పెట్టుకుంటే ధగ మెరిసిపోతాడనుకోండి ఆ మనిషి. అందరూ అతన్నే చూస్తూ ఉంటారండి. అబ్బా ఏమిటి అసలు అంత బంగారం అంటూ అలాగా చూస్తూ ఉంటారన్నమాట. బంగారంలాగా దీప్తి కాంతితో వెలిగిపోతూ ఉంటుంటాడు మనిషి. అలాంటి వాడు. తమ్మ హిరణ్యవర్చసం పూరుష ప్రియంకురు. పూరుష ప్రియంకురు అన్నాడండి. అంటే అందరిలోనూ నేను సర్వప్రియుణ్ణిగా ఉండాలండి. ఎంతమంది ఉన్నా అందరిలో ఈయన ఆయనని తెలుసు నాకు. ఆ బంగారం పెట్టుకొచ్చినాను కాదు అంటారు అందరూ కూడా. మిగతా వాళ్ళు ఏదో మన దగ్గర ఏముంటుందండి. మనం ఏదో మామూలుగా ఏదో ఉత్తరం వేసుకు వెళ్తాం. మనదేముంది. కానీ వాళ్ళు అట్లా ఉండరు. చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటారండి. జీవితాంతం వాళ్ళ గురించి అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. ఫలానా వారండి ఆ పండితుడైనా అసలు చేతి నిండా 2 కంకణాలు, కడియాలు, మరి కుండలాలు, మరి కాలికి కూడా గండభేరుండ అది ఏమిటారు నాకు పేరు కూడా తెలియదు నాకు. అవి మంచిది గండభేరుండమా ఏదో అంటారండి. అటువంటివన్నీ పెట్టుకుంటారండి కొంతమంది మహానుభావులు. వాళ్ళని చూస్తుంటే అందరికీ ఇచ్చేదానికంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తారండి సంభావన కూడాను. అటువంటి పండితులు కూడా ప్రపంచంలో ఉన్నారు. అసలు ఆ బంగారానికే ఇవ్వాలండి ఎక్కువ సంభావన. చదువు మాట దేవుడు ఎరుగు. అలాంటిది కూడా ఉంటుందనుకోండి. కాబట్టి అదే అంటున్నాడు దీంట్లో కూడా. తమ్మ హిరణ్యవర్చసం పూరుష ప్రియంకురు. పూరుషు అంటే అందరిలో కల్లా పురుషాణం మధ్యే అందరిలో కల్లా నన్ను ఎంతో గొప్పగా ప్రియంగా ఆనందంతో గొప్పవాడినిగా నన్ను అందరూ కూడా చేస్తుంది ఇది బంగారం. నువ్వు అలా నన్ను చెయ్యని బంగారాన్ని ఆ రకంగా ప్రార్థిస్తున్నాడు. హోమం చేశాడండి. తర్వాత మాట్లాడుతూ ప్రియం మా దేవేషు గురు ప్రియం మా బ్రహ్మణే కురు ప్రియం విశ్యేషు శూద్రేషు ప్రియగం రాజసు మా కురు. ఇంకా వదలటం లేదు. ఈ మంత్రంలో చెబుతూ ఉంటాడు. అందరిలో కల్లా నేనే గొప్ప అవ్వాలయ్యా అనుకుంటున్నాను నేను. బంగారం పెట్టుకో. ఇంకే దాంట్లో తిరిగే ఉంది. దేవతలతో సహా వచ్చి ఇతన్నే చూడాలంతే ఆహారం. ఎందుకంటే అంత బంగారం. అసలు మనిషే బంగారం. దాంట్లో ఇంకా బంగారం పెట్టుకున్నాడు. ఇంకా చెప్పేది ఉంటుందండి. అలాంటి పరిస్థితి అనుకో. దేవతల్లో కల్లా నేను శ్రేష్ఠునిగా ఉండాలయ్యా. బ్రాహ్మణోత్తములలో కల్లా నేనే గొప్పవాడినిగా ఉండాలి. వైశ్యులు, శూద్రులు, రాజులు అందరిలో కల్లా నన్ను గొప్పవాడినిగా చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఆ రకమైనటువంటి స్థితి నాకు ఈ బంగారంతో కలిసి ఈ ఆజ్యం ఆ అగ్నిదేవుడికి ఇవ్వటం దాని ప్రభావం చేత నాకు ఆ స్థితి వస్తుంది అని నేను తప్పకుండా అనుకుంటున్నాను అని చెప్పాడండి. ఇప్పుడు అంటాడు యాతిరశ్చి నిపద్యసేహం విధరణి ఇది తాంత్వా కృతస్య ధారయాజే సగుంరాధనీమహం సగుంరాధన్యై దేవ్యై స్వాహా ప్రసాదన్యై దేవ్యై స్వాహా అంటాడండి. ఈ మంత్రంలో మాట్లాడుతూ సంరాధని అని ఒకానొక దేవతటండి. ఈ సంరాధని అంటే ఏమిటి, ఈ పదానికి అర్థం ఏమిటి అని ఆలోచించినట్టయితే 2 రకాల అర్థాలు చెప్పారు. ఒకటి భూమి అని ఒక వ్యాఖ్యానం, వాక్ అని ఒక వ్యాఖ్యానం. సంరాధని అంటే భూమిటండి. అంటే భూమి ఆవిడేమనుకుంటోందిటంటే యాతిరశ్చి నిపద్యసేహం విధరణి ఇది, నేను ఈ భూమండలంలో అందరినీ ధరించేదాన్ని నేను. అంటే భూమి మీద చెట్లు, పర్వతాలు, నదులు, మరి సముద్రాలు, మనుష్యులు, మొత్తం ప్రాణివర్గం అంతా కూడా భూమి మీద జీవించాల్సిందే కదండి. నేను అందరినీ కూడాను ధరిస్తూ ఉంటున్నాను అనే అభిప్రాయాన్ని మనసులో ఉంచుకుని ఆ భూమి మీద అలాగా అడ్డంగా అలా పడి ఉంటుందిట. మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భూమి మీద మనం నీచంగా దాన్ని తవ్వటం కానీ ఇలాంటివి కానీ కొన్ని పనులు చేయకూడదు అని ధర్మశాస్త్రంలో కొన్ని చెబుతారు. దానివలన ఆ భూమికి అపచారం చేసినట్టు అవుతుందని,
దానివలన మళ్ళీ దానికి ఏదో ప్రాయశ్చిత్తం అంటూ ఇలాంటివన్నీ కూడాను శాస్త్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఆమె భూమి దేవత ఆవిడ అందరికీ ఉపకారం చేసేటటువంటిది. యా తిరశ్చి నిపద్యసేహం విధరణి ఇది అని ఒక అర్థం చెప్పారండి. రెండో అర్థంలో వాక్కు అని అర్థం చెప్పారండి. విధరణి అంటే వాక్కుట. వాక్కు ఎటువంటిదంటే ఆ వాగ్దేవత అదేం చేస్తుంది అంటే ఈ వాక్కుల్లో కూడాను 4 రకాల వాక్కులున్నాయని మనకి మంత్రాలలో కొన్ని చోట గుహాత్రీణి నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అనంటూ చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణా ఏవ నీషిణః గుహాత్రీణి నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 వాక్కులు లోపల ఉంటాయని దాంట్లో మధ్యమ వాక్కుటండి. ఆ వాక్కుని నేనుగా ఇక్కడ కనపడుతోంది. అదే సంరాధని అనే పదానికి అర్థం అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. అదేం చేస్తుంది అంటే ఆ వాక్కు ఇతను తను సేవించేటటువంటి ప్రస్తుతం ఈ స్నాతక వ్రతానుష్ఠాతం ఉన్నాడు కదా, అతనికి హోమానికి ఏదైనా విఘ్నాలు కలగజేసేటటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా దేవతలు కానీ మరొకటి కానీ రాక్షసులు కానీ ఉన్నట్లయితే వాళ్ళని ఎవరిని రానివ్వకుండా ఆ మధ్యమ వాక్కు ద్వార మార్గంలో అడ్డంగా పడుకుంటుందట. అంటే ఇంకా అడ్డంగా పడుకుంటే దాన్ని దాటి ఎవరు రాలేరుగా, వస్తే వాళ్ళని కొట్టేస్తుంది అనమాట, రారిహ వాళ్ళు. ఆ రకమైనటువంటి పరిస్థితిని నేను చేస్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మీ హోమానికి విఘ్నం జరగకుండా, విఘ్నం చేసే వాళ్ళని రానివ్వకుండా నేను ఈ రకంగా ఇక్కడ ఉండి నేను కాపాడుతుంటాను అని వాక్కు సంరాధని అంటే వాక్కు అనే అర్థం చెప్పే పక్షంలో ఈ అర్థాలన్నీ స్ఫురిస్తాయి, అర్థాలన్నీ కూడా లభిస్తాయి అని వ్యాఖ్యాతలు ఈ భావాలన్నీ కూడా తెలియజేశారండి. తర్వాత 2 మంత్రాల్లో కూడా ఇదే విషయం, ప్రత్యేకంగా ఏం లేదు. సగుంరాధన్యై దేవ్యై స్వాహ ప్రసాధన్యై దేవ్యై స్వాహ అనే మంత్రాలతో కూడాను ఆ ప్రకర్షణ సాధని అంతకంటే ఏం లేదు. ఈ రకంగా ఆ దేవత ఇతనికి సర్వ విధాలా అనుకూలించుగాక అని ఆ హోమం చేసేటటువంటి వాడికి, ఈ స్నాతక వ్రతం చేసుకుంటునే వారికి ఆ భూమిదేవత లేక వాగ్దేవత మధ్యమా వాక్ అన్నమాట. ఆ వాక్కు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనే దాంట్లో మధ్యమా వాక్కు ఈ రకమైనటువంటి సహకారం చేస్తుంది. అతనికి ఎటువంటి విఘ్నాలు లేకుండా కూడాను తన స్నాతక వ్రత హోమాలన్నీ కూడాను పరిపూర్ణమయ్యేటట్టుగా జరగడానికి సహకరిస్తుంది అని దానికి అర్థం అనమాట. ఈ రకంగా 7 మంత్రాలు చెప్పాడండి. హోమాలు చేశాడు, 7 హోమాలు. తర్వాత 8వ మంత్రం చెబుతున్నాడు. అంటాడు, సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయా మాసగం సృజామసి అని అంటాడండి. ఇప్పుడు అంటాడు అతను, ఆ స్నాతక వ్రతకర్త, నేను సమ్రాజం, నేను విరాజం. సమ్రాట్ అండి, విరాట్ అని అర్థం అనమాట. ఎందుకోసం ఎలా అంటున్నాడు? సమ్రాట్ అంటే సమ్యకు ప్రకాశమాన, బాగా ప్రకాశిస్తున్నాను నేను చూశారా అని చెప్పుకుంటున్నాడు. విరాట్ అంటే వివిధం రాజితే, రకరకాలుగా కూడా ఆభరణాలతో నేను ప్రకాశిస్తున్నాను అంటే ఇప్పటి వరకు కూడా వస్త్రధారణ చేశాడు. తర్వాత ఏమో ఇంకా అతను క్రమక్రమంగా దంతధావన కూడా చేశాడు. ఆ దంతధావనప్పుడు ఆ ముఖం యొక్క మాలిన్యం, ముఖంలో పళ్ళల్లో మాలిన్యం పోయి నా ముఖం చాలా గొప్పగా ప్రకాశిస్తుంది అని కూడా ఆ మంత్రంలో చెప్పుకున్నాడు. ఆ రకమైనటువంటి అపాశోశ్యరో మే మాసగుంసారి శివోమోపతిష్టస్వ అని మంత్రంలో ఆ రకమైనటువంటి విషయాలని కూడా చెప్పాడు. తర్వాత దివ్యగంధం పూసుకున్నాడండి. అప్సరస్సుజో గంధో గంధర్వేషు చయద్యశ అనేటటువంటి మంత్రంతో దివ్యగంధం పూసుకున్నాడు. అసలు ఎంత అందంగా దగదగా మెరిసిపోతూ, తర్వాత రేవతి స్వావ్యక్షణ అనేటటువంటి మంత్రాలతో ఆ వస్త్రాలు కట్టుకున్నాడండి. చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాను నేను, అందుకని సమ్రాట్ అన్నాడు. సమ్రాజంచ విరాజంచ, బాగా ప్రకాశిస్తున్నాను, వివిధంగా కూడా ప్రకాశిస్తున్నాను, అనేక రకాలుగా కూడా నేను ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటి అంటే, ఇంతవరకు పర్వాలేదు, ఈ పైన కుండలాలు కూడా ధరించాలి నేను, దానివల్ల కూడా ముఖం చాలా గొప్పగా ప్రకాశించాలి నాకు ఆలోచన. అందుకోసమని దాంతోపాటు మరొక 2 లక్ష్మీలు, అవి కూడా నాకు సంబంధించినట్లయితే, యోగించినట్లయితే
నేను చెప్పావు ఇంకా ఎంత అందంగా ఉంటానో అని అనుకుంటున్నాడండి. ఏమిటా లక్ష్మయ్య అంటే సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచ నో గృహే నో గృహే యాచ లక్ష్మీ మా గృహలక్ష్మి అండి. గృహలక్ష్మి అంటే భార్యేనండి. ఆ ఇంట్లో ఆవిడే కదండి. గృహిణి గృహముచ్యతే అన్నారండి. అసలు ఇల్లంటే ఆవిడదే, మనదేం లేదు. మనం బయట కూర్చునే వాళ్ళమే. కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళే అసలు వాళ్ళు. మనం ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాం కదండి. అందుకోసమని గృహిణి గృహముచ్యతే అన్నారు. కాబట్టి గృహలక్ష్మి ఎవరంటే ఆవిడ. అదే కాక రాష్ట్రలక్ష్మి కూడా కావాలి అనుకుంటున్నాడండి. ఒకవేళ మహారాజు గారు స్నాతక వ్రతం చేసుకుంటున్నాడు అనుకోండి, అతను రాజ్యలక్ష్మి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా. సరే, ఎవరికి ఏది సాధ్యమవుతుందో అదెల్లా కోరుకుంటారండి. మనం మహారాజు అనొద్దు, బ్రాహ్మణ అనొద్దు, వైశ్యుడు అనొద్దు, శూద్రుడు అనొద్దు, ఎవరైనా అనొచ్చు. ఎవరికి ఏ రకమైన యోగం ఉంటే ఆ రకంగా జరుగుతూ ఉంటుందండి. అందువల్లనే అంటాడు, నాకు ఆ రాజ్యలక్ష్మి అలాగే గృహలక్ష్మి ఈ ఇంతవరకు జరిగినటువంటి వాట్లతో, ఈ కుండలాలతో పాటు, ఈ శోభతో పాటు ఆ ఐశ్వర్య శోభ, రాజ్యలక్ష్మి శోభ, గృహలక్ష్మి శోభ కూడా నాకు లభించగోక అవి కూడా నేను అని 8వ మంత్రంలో హోమం చేస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు ఈ స్నాతక వృతుడు అనమాట. సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయా మాసగం సుజామసి. నా ముఖమందు అటువంటి కాంతి శోభ అవన్నీ కూడాను దివ్యమైనటువంటివన్నీ కూడాను ఉండుగాక, అవన్నీ లభించుగాక, దాంతో నేను దగదగా మెరిసిపోవుగాక అని ఈ భావాలన్నీ కూడాను అతనిలో కనపడుతున్నాయి. హోమం చేస్తున్నాడు, ఆజ్యహోమం. అగ్నిదేవుడు తలుచుకుంటే ఎన్నైనా ఇస్తాడండి ఆయన. ఆ విషయం ఈ అబ్బాయికి తెలుసు. అందుకోసమే ఈ మంత్రాలన్నీ చెప్పి ఆ బంగారం ద్వారా ఆ ఆజ్యాన్ని ఆ అగ్నిదేవుడికి ఇస్తున్నాడు. తన కోరికలన్నీ తప్పకుండా తీరుతాయని చెప్పడంలో సందేహమేం లేదు. ఈ రకంగా రాజ్యలక్ష్మిని, గృహలక్ష్మిని, మరేమో ఇంకా ముఖవర్చస్సు వాటిని ఇదివరకు కొన్ని పొంది ఉన్నాను నేను. ఈ పైన మళ్ళీ కొన్ని అటువంటి యోగం నాకు లభించుగా కానీ ఈ రకంగా ప్రార్థించుకుంటున్నాడండి. కానీ 8 మంత్రాలతోనూ హోమం చేశాడు. హిరణ్యాయేదన్నమమ అని కూడా త్యాగం చెప్పుకున్నాడు. ఈ మంత్రాలు ఈ 8 మంత్రాలు, ఏ 8 మంత్రాలతో ఆయుష్యం వర్చస్సుగం సువీర్యగం రాజస్పో సమోద్భిజ్యం అనే మంత్రాలతో హోమం చేశాడో, అదే మంత్రాలతో ఒక చెవుకి ఒక స్వర్ణ బంగారమైనటువంటి ఒక కుండలం, అదే మంత్రాలతో మళ్ళీ ఇంకో చెవుకి బంగారం, ఆ కుండలాలని రెండింటిని కూడాను ధరిస్తాడండి. అది పరిస్థితి. ఆ రకంగాను ఈ రకంగా అతని ముఖకాంతి ఇంకా ఎంతో పెరిగింది. క్రమక్రమంగా అనేక రకములైనటువంటి శోభలన్నిటిని కూడా సంపాదించుకుంటున్నాడు. ఈ పైన మాట్లాడుతూ అంటాడు, అతను పుష్పమాల అది కూడా శిరస్సు యందు ఉంచుకుంటున్నాడు. ఇంకా సొగసు, అందం పెరగాలన్నమాట దానికి అర్థం. వివాహం చేసుకోదలుచుకున్నాడు కదండి, అందుకోసం అనమాట. శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం హిమమ శోభయ భూయాగం సంచభగం కురు అని అంటున్నాడండి. శుభికే అండి, శుభైవ శుభిక స్వార్థక ప్రత్యయం అంటే శుభాన్ని చేకూర్చేటటువంటి ఓ పుష్పమాల, దాంతో మాట్లాడుతున్నాడు. ఆ పుష్పమాల శిరస్సు యందు ఉంచుకుంటున్నాడండి. ఏమండి, సహజంగా పూలు ఆడవాళ్ళు పెట్టుకుంటారని అంటారు, ఇక్కడ ఏమిటి మగవాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారా? మరి ఏమిటో స్నాతక వ్రతంలో మంత్రాలే ఉన్నాయి. ఏకంగా మంత్రాలే ఆ పుష్పమాలను ధరించడానికి 2 మంత్రాలు, ఒకటి కాదు 2 కూడా ఉన్నాయి దీంట్లో. అంటే దీన్ని బట్టి చూస్తే పురుషులు కూడా ఆ పుష్పమాలను ధరిస్తారు అన్న సంగతి మనకు అర్థమవుతోంది అనమాట. అంటే గుర్తొస్తోంది నాకు, రఘువంశంలో మహాకవి కాళిదాసు 4వ సర్గ చివరిలో విశ్వజిత్ యాగం అయిపోయిన తర్వాత ఆ యాగానికి అనేక మంది రారాజులందరూ వచ్చారు. వచ్చి వెళ్ళిపోతూ ఆ రఘుమహారాజు గారికి వాళ్ళు నమస్కారాలు చేస్తారు. నమస్కారాలు చేసేటప్పుడు ఒక వర్ణన చెప్పాడు కాళిదాసు. రేఖధ్వజ కలశాతపత్ర చిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం ప్రస్థాన ప్రణతిభిరంగుళీషు చక్రురు మౌళిస్రచ్యుతమకరంద రేణు గౌరం అన్నాడండి. వాళ్ళందరూ కూడాను ఆయన పాదాల మీద పడి నమస్కారాలు చేస్తున్నారటండి. అసలంతా ఆయన పాదాలు సామాన్యంగా దొరకవు. సమ్రాట్ ఆయన ఎక్కడండి? అయినా కూడా అంగీకరించారు ఆయన. వాళ్ళందరి శిరస్సులలోనూ కిరీటాలు, ఆ కిరీటాలుగా వజ్రవైఢూర్యం గోమేధిక పుష్కరాగాదులు దగదగదగా మెరిసిపోతూ ఉంటుంటాయి. ఆ రకంగా తలకాయ అలా వంచి కిరీటంతో సహా ఆయన పాదాల దగ్గర పెడితే దాని మీద ఆ కాంతులతో ఆయన పాదాలు ఎంతో గొప్పగా ప్రకాశించటమే కాకుండా
ఆ కిరీటం పైన వాళ్ళు పుష్పమాలలు కూడా పెట్టుకున్నట్టండి వాళ్ళు. ఆ పుష్పమాలలో ఉన్న తేనె అది కారుతోంది. ఆ కారే తేనె ఆ రఘుమహారాజు గారి పాదాల మీద పడితే ఆ పాదాలు ఎర్రగా ఉన్నాయట అని వర్ణించాడు మహాకవి కాళిదాసు. ఏమాశ్చర్యం! అలాంటి పరిస్థితి అండి. కాబట్టి దాన్ని బట్టి మనకేమవుతోంది అంటే పురుషులు కూడా పుష్పాలను ధరిస్తారు అని మనకి ఏకంగా మంత్రమే ఇక్కడ చెబుతోంది కదా! శుభికే శిరారోహ, ఓ పుష్పమాల నా శిరస్సునెక్కు, నా శిరస్సును ధరించు నువ్వు అని దాన్ని చెబుతున్నాడు. ఎందుకని అట్లా నువ్వు నా శిరస్సు మీద ఉండమని? అది నెత్తినెక్కి కూర్చుందనమాట దానికి అర్థం. దాన్ని చూడండి, మనం మామూలుగా ఏదో నెత్తినెక్కి కూర్చుందంటాడే, అలాగే ఆ పుష్పమాలకి అది నెత్తి మీద ఉంటుందన్నమాట దానికి అర్థం. పైన కూర్చోబెడుతున్నాడు దాన్ని. దేనికోసమని నన్ను అలా నువ్వు ఎత్తి మీద కూర్చోమని అడుగుతున్నావు అని అడిగింది ఆ పుష్పమాల. ఏం లేదు, నువ్వు గనక నా నెత్తి మీద కూర్చుని ఉంటే నా ముఖం ఎంతో గొప్పగా ప్రకాశిస్తుంది అన్నమాట దానికి అర్థం. అదే కదా నాకు కావాల్సింది ఇప్పుడు అని అంటున్నాడు. శుభికే శిరారోహ శోభయంతి ముఖం మమ, మా ముఖాన్ని ఎంతో నువ్వు శోభగా చేస్తావు నా శిరస్సు మీద నువ్వు ఉన్నట్లయితే, నిన్ను నేను శిరస్సు ఎందు ధరించినట్లయితే అని అన్నాడు. ముఖగం హిమమ శోభయ భూయాగం సంచభగం కురు. మళ్ళీ ముఖగం హిమమ శోభయ అని మమ శోభయ అని రెండుసార్లు అంటున్నాడు. ఏమయ్యా ఎందుకోసం ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏం చెప్పమంటావు బాబు, ఏదో పెళ్లి చేసుకునేవాడిని, అందుకోసం ఆనందంలో ఉన్నాను, అందుకోసం 2-3 సార్లు అన్నాలేవయ్యా, నువ్వు ఊరికి పెద్దానికి పట్టించుకుంటావేమిటి? సరే కానీ మంచిదే, మరి ఆదరార్థం పునర్వచనం ఉన్నారు వ్యాఖ్యాతలు, సరిపోయింది అయితే. భూయాగం సంచభగం కురు. అదే కాదు ఓ పుష్పమాల, నాకు సౌభాగ్యాన్ని కూడా నువ్వు కలగజేయాలి. మామూలు సౌభాగ్యం కాదు, భూయాగంసం ఉన్నాడండి, ఎంతో చెప్పలేను అంత ఆనందంతో ఉన్నాడు. అవన్నీ కూడా కావాలని అడుగుతున్నాడు అనమాట. తర్వాత మాట్లాడుతూ అంటాడు, యామాహరజ్యమదగ్ని శ్రద్ధాయి కామాయాన్యై ఇమాంతామపి నహ్యేహం భగేన సహ వర్చసా. ఇప్పుడు అంటాడు, ఏమయ్యా ఎంత నువ్వు వివాహం చేసుకుంటే మాత్రం మరీ 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 మాట్లాడుతున్నావయ్యా, బాగుండదేమో అని ఎవరన్నా ఆక్షేపణ ఇవ్వచ్చు. అది కదండి ప్రపంచం. కొంతమంది బాగుందంటారు, కొంతమంది నవ్వుతారు, చాదస్తుడు అంటారు, ఏదో పిచ్చి అంటారు, ఏదో రకరకాలుగా మాట్లాడతారు. సరే అది అలా ఉంచండి. ఇంతకీ ఆయన ఏమంటాడంటే, నేనే కాదండి ప్రాచీనంలో మహర్షులు కూడా ఇలాగే చేశారు, అందుకోసం నేను కూడా ఇలా చేస్తున్నానని ఏకంగా ప్రాచీనంలో జమదగ్ని మహర్షి దృష్టాంతం ఒకటి పెట్టుకొచ్చాడు. ఓహో, ఆయన కూడా శ్రద్ధాదేవితో వివాహం అయిందిటండి ఆయనకి. ఆయన భార్య శ్రద్ధాదేవిట. ఆవిడ కూడా ఆయన్ని కావాలని అడిగిందిట. మన భాగవతం అసలు చూసినట్టయితే, రాసక్రీడలు అసలు భాగవత గ్రంథాలు చూసినట్టయితే, వాళ్ళు ఆ గోపికలకి ఆయన పాపం వాళ్ళకి సేవ చేస్తూ ఆయన పూలు పైకి ఎక్కి చెట్లు కోసి మరేమో తలలో పెట్టి వాళ్ళకి, ఇదంతా వర్ణనలన్నీ భాగవతంలో ఉన్నాయండి. ఇది లోకంలో అందరి దగ్గర ఉన్న విషయమే, కొత్తదేం కాదు. ఇది ఇలాంటిది సహజంగా నడుస్తూ ఉంటుందన్నమాట. యామాహరజ్యముదగ్ని శ్రద్ధాయి కామాయాన్యై. శ్రద్ధ అనేటటువంటి ఒక ఆయన భార్య, కామాయాని అంటే నిరంతరం ఎప్పుడు కూడా పుష్పమాలను కాంక్షించేటటువంటి ఆమె. వాళ్ళు ఎక్కువగా స్త్రీలు పుష్పాల గురించి వాళ్ళు చాలా అభిప్రాయపడుతూ ఉంటారు. ఆయన ఈ పుష్పమాలను పట్టుకొచ్చి ఇచ్చాటండి. ఆ పుష్పమాలే నేను కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నాను అంటున్నాడు ఏకంగా అబ్బాయి. అదేమిటయ్యా, ఎక్కడో జమదగ్ని మహర్షి ఎక్కడ, అసలు ఆ యుగం ఎక్కడ, ఇప్పుడు ప్రస్తుతం ఏ యుగంలో ఉన్నాం, వాళ్ళు ఏ యుగంలో వాళ్ళు, అక్కడి నుంచి పుష్పాలు ఒక రోజు కూడా ఉండవే, అసలు వాడిపోతాయి కదా, మరి ఆ పుష్పాన్ని మాలనే నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను అంటావేమిటయ్యా అని అంటే, అది కాదండి, అలాంటి పుష్పమాల అని దానికి అర్థం అన్నమాట. అంటే పుష్పమాలలు ఒకవేళ పుష్పాలు భిన్నమైపోయినప్పటికీ పుష్పమాల అనే మాట ఎప్పుడూ ఉంటుంది కదండి. ఆ రకంగా ఇప్పుడు వచ్చేటటువంటి పుష్పమాలని లేదు ఇంకో భావన చెప్పుకొని, అసలు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి శ్రద్ధాదేవికి పుష్పమాలలు తీసుకొచ్చినట్టుగా నేను కూడా అలాగే పుష్పమాలను తెచ్చుకుని నేను పెట్టుకుంటున్నానని అర్థం చెప్పుకొని, ఇలాంటిది ఏం చెప్పినా చెప్పచ్చు అని ఈ రకంగా చెప్పాడండి. యామాహరజ్యమదగ్ని శ్రద్ధాయి కామాయాన్యై ఇమాం తామపి నహ్యేహం భగేన సహ వర్చసా. ఈ తర్వాత మాట్లాడుతూ అంటాడు, కాటుక పెట్టుకోవాలి, అది కూడా ఒక అందం ముఖానికి, దానివల్ల మంచి చక్కటి తేజస్సు వస్తుందన్నమాట దానికి అర్థం. దానికోసమని మంత్రం మామూలుగా పెట్టుకోవచ్చుగా కాటిగా, కానీ మన స్నాతక వర్తంలో ప్రతిదానికి మంత్రమేనండి. మంచి గంధం పూసుకుంటే మంత్రం, అదే పూలు పెట్టుకుంటే మంత్రం, కుండలాలు పెట్టుకుంటే మంత్రం, కాటికి పెట్టుకుంటే మంత్రం.
అబ్బా! ఏమో ఎక్కడున్నాయో ఈ మంత్రాలు తెలీదండి. యదాంజనం త్రైకగుదం జాతకం హిమవత ఉపరి తేన వామాంజే తేజసే వర్చసే భగాయ అని అన్నాడండి. ఈ మంత్రంతో అతను కాటుక ధరించాలి అన్నమాట దానికి అర్థం. యదాంజనం త్రైకగుదం జాతకం హిమవత ఉపరి తేన వామాంజే తేజసే వర్చసే భగాయ చ అన్నాడండి. అంటాడు. త్రికకుత్ అని ఒక పర్వతం ఉందట ఎక్కడో. అలాగా హిమాలయం అదొక పర్వతం. హిమాలయాల గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. త్రికకుత్ పర్వతం అది కూడా ఒక పెద్ద పర్వతం. వేట్ల మీద ఉంటుందండి కాటుక. అసలు కాటుక కొండ వేరే ఉందని ఒక మాట ఉందండి. మనకు ఒక ఆయన వర్ణన చేస్తూ శివుడిని ఇది మహిమ్న స్తోత్రంలో గంధర్వుడు అతను శంకరుని స్తోత్రం చేస్తాడు. అతనంటాడు అసితగిరిహిమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువరుశాఖ లేఖనీ పత్రముర్వి అంటూ ఓ శ్లోకం మొదలెట్టాడండి ఆయన. లిఖతి యది గృహీత్వా శారదా సార్వకాలం తదపి తవ గుణానామీశపారన్నయాతి అన్నాడు. ఆ శ్లోకంలో కాటుక కొండ కూడా ఉంటుందని, సీరాకొండలు దాన్ని పొడి చేస్తారని, ఇట్లా కాటుకు కూడా కొండలు ఉంటాయని, దాంట్లోంచి కాటుక వస్తుందంటూ ఇలాగా చెబుతారు. ఈ మంత్రార్థం కూడా మనం ఆ కాటుక ధరించటం, ఆ వరుడు ఆ రేపొద్దున వివాహానికి సిద్ధమవుతున్నాడు కనుక అతనికి ఈ రకమైనటువంటి కాటుక కూడా పెడతారు. అది శాస్త్రసమ్మతంగా సమంత్రకంగా ఆ మంత్రార్థాన్ని చూస్తూ మనం విచారించి దాని భావం ఏమిటో, ఎందుకోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో మనం తెలుసుకుందాం.